కిరణ్ అనే ఒక చిన్న లైట్ హౌస్ దీపం ఆరిపోతోంది. బయట పెద్ద తుఫానొస్తోంది. ఆ నల్లటి వర్షంలో అతని వెలుగు మెల్లగా ఫ్లిక్కర్ అవుతూ ఆరిపోయేలా ఉంది. కిరణ్ ఆకాశంలో ఉన్న పెద్ద చందమామను చూసి నిట్టూర్చాడు. నేను కూడా ఆమెలాగే పెద్దగా ఉంటే బావుండు అనుకున్నాడు. తన వెలుగును నక్షత్రాల వరకు పంపాలని ట్రై చేశాడు. కాని అదింకా తగ్గిపోయింది. అతను సూర్యుడిలా వెలగాలని గట్టిగా ప్రయత్నించాడు. ఆ ప్రెషర్కి అతని గ్లాస్ లెన్స్ ఒక్కసారిగా క్రాక్ అయింది. ఇప్పుడు అతను ఆ చలిలో ఒక చీకటి విరిగిపోయిన టవర్లా నిలబడ్డాడు. అప్పుడే మీను అనే ఒక చిన్న ఫిషింగ్ బోట్ ఆ పెద్ద అలల మధ్య కనిపించింది. చీకటిలో దారి తెలియక ఆ బోటు నీళ్లలో రౌండుగా తిరుగుతూ ఇరుక్కుపోయింది. అది చూసి కిరణ్ మనసు బాధపడింది. ఈ తుఫాన్లో నా వెలుగు సరిపోదు అని ఏడుస్తూ చెట్ల వెనకాల దాక్కుందామనుకున్నాడు. అప్పుడే గాలిలో మీను బోట్ బెల్ సౌండ్ వినిపించింది. కిరణ్కి అప్పుడు అర్థమైంది, ఆ బోటు వెతుకుతోంది నా కోసమే అని. కిరణ్ ఇక నక్షత్రంలా మారాలని ట్రై చేయడం ఆపేశాడు. తన దగ్గరున్న వెచ్చని పసుపు రంగు వెలుగును బయటకు రానిచ్చాడు. ఆ వెలుగు ఒక గోల్డెన్ కత్తిలా వర్షాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. మీను ఆ వెలుగును చూస్తూ మెల్లగా సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. కిరణ్ నవ్వుకున్నాడు. తను చిన్న దీపమే కావచ్చు, కాని కరెక్ట్ టైంలో దారి చూపించి ఒక ప్రాణాన్ని కాపాడాడు. తల్లిదండ్రులారా, ఈ కథను ఇంట్లో ఎలా ఉపయోగించాలో చూడండి. పేరెంట్స్ కెన్ ఆస్క్ దే చైల్డ్ వాట్ మేక్స్ దే ఓన్ ఇన్నర్ లైట్ స్పెషల్ అండ్ యునీక్. ఈ కథ మీ బిడ్డలో సెల్ఫ్ రెగ్యులేషన్ నేర్పించడంలో సహాయపడుతుంది. వెన్ యూ ఫీల్ లైక్ యూ ఆంట్ గుడ్ ఇనఫ్, రిమెంబర్ వన్ థింగ్ యూ డిడ్ టుడే దట్ మేడ్ సమ్వన్ స్మైల్. ఆస్క్ యువర్ చైల్డ్, ఇఫ్ యూ వర్ అ లైట్ హౌస్, వాట్ కలర్ వుడ్ యువర్ లైట్ బీ? మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.